రాసుకుని తెల్లని మాల మెల్ల వేసుకుని తెల్లని పొడి చేతితో పట్టుకుని అంతా తెల్లగానే. ఎందుకని? వాళ్ళ మాంగారు ఎవరు? వెండికొండ. ఆయన కూడా మంచుకొండ. తెల్లగా చల్లగా. అంటే తెల్లదనం దేనికి ప్రతీక? స్వచ్ఛతకి. అందుకనే నిన్న శివాలయంలో చెప్దాం అనుకుని ఏకాదశి నీరసంతో చెప్పలేదు, చెప్పేస్తున్నా. శివుడిని చూసి ఏం నేర్చుకోవాలంటే, శివుడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. గణపతి వాహనం ఏమిటి? సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటి? అమ్మవారి వాహనం సింహం. శివుడి వాహనం ఎద్దును చూస్తే సింహం తినాలనుకుంటుంది, ఎలకను చూస్తే స్వామివారి మెల్లో పాము తినాలనుకుంటుంది, పావును చూస్తే నెమలి తినాలనుకుంటుంది. అసలు ఒక్కదాని కోడి పాడదు, కానీ అంతా కలిసి ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. జగత పితరం వందే. మనం కూడా అలా కలిసి ఉండాలి. అంతేగాని ఎవడో పార్టీ కోసమనో, ఎవడో భాష కోసమనో, ప్రాంతం కోసమనో మనం విడిపోకూడదు, చెడిపోకూడదు. కలిసి ఉందాం, ఆనందంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఆధ్యాత్మికంగా ఉందాం. ఈ కీర్తనలో మనం అన్నమయ్య ఎండిపోయింటే, చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ. చూడండమ్మా, అమ్మని చక్కగా పాడండి. తన భర్త అయిన శ్రీమన్నారాయణతో కూడి ఉన్నది. ఆవిడ చంద్రుడికి సోదరి. లక్ష్మీం చంద్ర సహోదరేం అని చదువుతాం కదా. ఈ లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? ఏ సముద్రం? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం కదా. ఆ ఏదైతే మనం లక్ష్మీ స్తోత్రం చేస్తామో దాన్నే అన్నమయ్య కీర్తనగా మార్చాడు. ఈవిడ ఎవరికి సోదరి? చంద్రుడికి. ఎవరికి తల్లి? మన్మధుడికి. మన్మధుడు అంటే అందగాడు. మరి మన్మధుడి కన్న తల్లి ఎంత అందంగా ఉంటుంది చెప్పలేము. చంద్రుడికి కళలు ఉంటాయి. సోముని తోబుట్టువట సొంపు కళలు ఏమరు. కాబట్టి ఈవిడ అందము, ఈవిడ కళలు ఇన్ని అని చెప్పలేము. ఈవిడ ఎవరి కూతురు? సముద్రుడి కూతురు. గంభీరంగా ఉంటుంది. అలాగని కంగారు పడకండి. ఈవిడ కలపలోక మాత ఏట, లోకానికి తల్లి ఈవిడ. అలాగే అమృతానికి ఈవిడ చుట్టం. కాబట్టి ఆనందానికి కరువు లేదు. అందుకని అన్నమయ్య లాస్ట్ లో సెటైర్ వేసాడు. ఎవరి మీద? వెంకటేశ్వర మీద. ఏమని? తమితో శ్రీ వెంకటేశు దానె వచ్చి పెండ్లాడే. తమితో అంటే టెంప్ట్ అయ్యి, తమకం టెంప్ట్ అయ్యాడంట. టెంప్ట్ అయ్యి వచ్చి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని. కొమే వయస్సు ఈ చూడి కుడుతనంచారు. మా అమ్మ చాలా యంగ్ అని చెప్పాడు. అంటే అటువంటి అమ్మ మనకుంది, మనకి ఏ బెంగ లేదు. అందుకే మనకి అచ్చ తెలుగులో అమ్మ దయ ఉంటే. అందుకే పోతన్ గారు కనకదుర్గ అమ్మవారిని అందరూ చూశారుగా విజయవాడలో. ఆ పైన ఏం రాసి ఉంటుంది? పాండి మీకు నోటి మొత్తం ఆ మైకి ఉంది సార్. సత్యనాథ్ గారు పడేయండి సార్. మీది మ్యాటర్, మాది వాటర్. అమ్మలగన్న అమ్మే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల కడుపారడి పుచ్చడి అమ్మ దుర్గమాయమ్మ. చెప్పండి, చూసి చెప్పాలా? పర్వాలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, మన అమ్మ చాలా గొప్పది. సురారుల కడుపుచ్చుడి అంటే, సురారులు అంటే దేవతల్ని. వాళ్ళందరికి కూడా గణేష్ చెప్తా చెప్పాను. మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపార బుచ్చడియమ్మ మాయమ్మ కృపాతి రిచాతి కవిత్వ పటుత్వ సంపదన్న. కొంకుతులు వారి పరువు నిలబెట్టిన గణేష్. సో అటువంటి తల్లి మనకు ఉంది, బెంగ లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఆచార్యులంతా చెప్తున్నారు. కాబట్టి
మనం సినిమా పాటలో కూడా అమ్మలగన్న అమ్మవు నీవే అని చెప్పారు. అందుకని అఖిల జగాలకు అమ్మ మనకు ఉండగా మనం ఏదో చెక్క మీద ఎండిపోయిన పీడి మీద మొక్కడం అంటే అది ఎంత బుద్ధిహీనతో ఇంక అర్థం చేసుకోండి. దేవుడు అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంతేగాని ఒక ఎండిపోయిన పీడి నుంచి ఇన్స్పిరేషన్ అవుతుంది, ఇరిటేషన్ అవుతుంది కానీ, అవునా? అందుకని మనం శివారాధన చేద్దాం, శవారాధన వద్దు. అర్థమైందా? మన పూర్వీకులు మనకి ఇచ్చిన విధానం చాలా ఆరోగ్యకరమైంది, ఆనందకరమైంది, ఆహ్లాదకరమైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ తవ్వినా మన విగ్రహాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఈ చరిత్ర అజరామం, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికి ఉంటుంది. సనాతనం అంటే ఏంటి? చిర పురాతనం, నిత్య నూతనం, ఎప్పుడు ఉండేటువంటి ఈ గొప్ప చరిత్రకి మనంతా వారసులం. మన పిల్లలకి అది చెప్పాలి. ఈ దేవాలయాలు ఎవరు నిర్వహిస్తారో ప్రతి గోడ మీద ఒక్కొక్క రామాయణ శ్లోకం, భారత శ్లోకం, భగవద్గీత శ్లోకం రాయించి కింద అర్థంతో సైతంగా రాస్తే మన వాళ్ళు వచ్చిన వాళ్ళు చదివి ఉద్ధరింపబడతారు. ఆ పని మనం అందరం అలా దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని మన వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. పూర్వకాలంలో ప్రతి నెల ఏదో కార్యక్రమం గుడిలో జరిగి హరికథో బుర్రకథో ఏదో చెబుతూ ఉండేవారు. ఆ విధంగా ప్రవచనం ద్వారా మనం భగవంతుడు కనెక్ట్ అయి ఉండేవాళ్ళం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం ఈ కమిటీ సభ్యులు, ఈ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, అలాగే హిందూ ప్రచార సమితి సభ్యులు అందరి యొక్క కృషి ఇక్కడ ఉంది. వీరందరిపైన ఆ గోదా పద్మావతి సమేత మోక్ష శ్రీనివాసుడి యొక్క కృప, కనకదుర్గ అమ్మవారి కృప కూడా ఎప్పుడూ ప్రసరిల్లాలని, అందరూ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనంద ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ భక్తి మీ అందరికీ ఒక్క శ్లోకం నా బాల్యంలో నేర్చుకున్న చెప్పేస్తాను. నమస్కారం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది ఇది. చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, తర్వాత దేవుడి మీద నవ్వు వస్తుంది. నాకేమో గొంతు లేకపోతుంది. నీళ్ళు కూడా అయిపోయింది. 3 గంటలు అయితే అవో. కానీ మీ దగ్గర గొప్పతనం ఏంటంటే నా గొంతు నొప్పి ఉన్నా కూడా చెప్పేలా చేశారు. అంత చక్కగా కూర్చున్నారు. ఆ శంకరం నానా వాళ్ళకి నేను మీకు మీరే కొట్టుకోవాలి. ఎందుకంటే నేను ఒక్కరినే కొడితే వినపడదు. అసలు ఈ మధ్యకాలంలో ఇంత మంచి శ్రోతలు నానా శంకర్, ఇంత మంచి శ్రోతలు నేను ఎక్కడా చూడలే. ఎందుకంటే మధ్యలో ఫోన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో డిస్టర్బ్ చేసో, ఆ ఎర్ర చొక్కా అబ్బాయి కూర్చో, ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, అలాగ అనిపిస్తారు. ఇక్కడ చూసావు అసలు ఒక్కళ్ళు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. మీకు మీరే భరోసా చెప్పడం. ఐ వెరీ హ్యాపీ, రియల్లీ. వాళ్ళ ద్వాదశి నిన్న ఉపన్యాసాలు ఎఫెక్టు, ప్రయాణం ఎఫెక్టు, చాలా గొంతు ఇబ్బంది ఉంది. కానీ మీరు మాత్రం బాగా కూర్చోవడం ద్వారా యథాశ్రోత తదావక్త అద్భుతంగా చేశారు. నేను ఈ మంత్రం చెప్పేశాక ఇంకా ప్రసాదం మీరు తీసుకుంటూ నేను మీకు కొన్ని నివాళులు ఇచ్చేస్తాను. నమస్కారం మొదలు పెట్టండి. నా అయిపోయింది గొంతులు కిచ్కిచ్చు. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ
నారాయణంటే నరకము రాదు గోవిందంటే గొడవే లేదు గోవిందంటే గొడవే లేదు గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటహరణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మా శంకర్ ఇంట్లో పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీకు ఎంతో నలుసు. శ్రీమద్ రమణ గోవింద గోవింద గోవింద. స్వస్తి, నాకు ఆల్రెడీ చేసింది స్వస్తి, రేపు మాడతా బస్తి. చెప్పదా? జై శ్రీరామ్. రాధా మనోహర్ దాస్ గారు అందరూ రోజు ఫోన్లో చూస్తాం, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం. ఆయన మంచి డైలాగు. ఆయన దాసు కాదు బాసు. అది హిందూ ధర్మానికి పెద్ద క్లాసు, మన అందరికీ పెద్ద క్లాసు. అంతే కదా, ఆయన క్లాస్ తీసుకుంటేనే మనం సరిగ్గా ఉంటాం. అంతే కదా, ఆయన క్లాస్ తీసుకోగలిగితేనే మన మనసు మన దగ్గర ఉంటుంది. ఆయన క్లాస్ తీసుకోకపోతే మన మనసు పరిగెడుతూనే ఉంటుంది ఏ పక్కకి వెళ్దామన్న. అలాగే ఈ గ్రామంలో అందరూ శ్రోతలు ఎంత మంచివారంటే, శ్రోత విజ్ఞాతి ప్రాప్తే శ్లోక శ్లోకమాత్మయ శ్రోత విజ్ఞాతి ప్రాప్తే తత్ర లకార ఉచ్యతే అని ఒక మంచి శ్లోకం. వినేవాడు ఎంత గొప్పవాడైనా, చెప్పేవాడు ఎంత గొప్పవాడైనా, వినేవాడు సహజంగా వాడి బుద్ధి అక్కడ ఉండకపోతే చెప్పేవాడి గొప్పతనం కూడా పోతుంది. అక్కడ చెప్పేవారు ఎంత శ్రద్ధగా చెప్తున్నారో వినేవారు అంత శ్రద్ధగానే చెప్పాలి. వినాలి. శ్లోక విజ్ఞాతి ప్రాప్తే శ్లోక శ్లోకం అప్నే. ఆ శ్లోకానికి పరమార్థం కలుగుతుంది. చెప్పేవారు ఒక శ్లోకం చెప్తున్నారంటే దాని అర్థం మన మనసులోకి వెళ్తే దాని పరమార్థం మనం అనుభవిస్తాం. శ్రోత అజ్ఞాతి ప్రాప్తే. అందరూ మీకులా మంచివారు ఉంటారా? నాకులా కొంతమంది అజ్ఞానులు కూడా ఉంటారు. శ్రోత అజ్ఞాతి ప్రాప్తే. నాలాంటి వాడికి మంచి ఆఫర్ ఉంటుంది. ఏంటంటే తత్ర లకార ఉచ్యతే. శ్లోకంలో లకారం పోతుందట. శ్లోకంలో లకారం తీసేయండి, అందులో ఏమని జరిగింది? శ్లోకంలో లకారం తీసేస్తే ఏమవుతుంది? శ్లోకం మిగులుతుంది. అంతే కదా. అటువంటి శ్లోకం లేకుండా మనందరికీ శ్లోకాలు రాకుండా ఈరోజు మనకి మంచి ఉపదేశాన్ని మనకి ఉపదేశం చేసిన రాధా మనోహర్ దాస్ గారికి మన కుంకుదుర్గ తరఫున ఆయన ఆశీస్సులు మన గ్రామం మీద ఉండాలని, ఇలాగే హిందూ ధర్మాన్ని ఖ్యాతిని ప్రతి చోట కూడా ఆయన గానంతో గాత్రంతో ఆయన వాక్కుతో ఈ ప్రపంచమంతా కూడా శుద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ సర్వేజన జనం మా రాధ మనోహర్ దాస్ గారి ఈ రోజు పరిచయం కాదు నాకు. నేను తిరుపతిలో నాకు ఆధ్యాత్మిక పాల్గొనే కష్టంగా ఉన్నాయి. అక్కడికి ఆహ్వానం చేయడం జరుగుతుంది. నాగా ఈయన చెక్కడం దొరకడం మరి ఇంత బిజీ. నాకు ఎందుకని ఆనందం మా రాధ మనోహర్ స్వామిని చూస్తే ఒకే విషయం. ముక్కుబడి క్లాత్లో బుక్కు పై జిప్పు చెంగలో పెట్టుకుని యూనిఫారంతో యూనిట్ గా ఎక్కడుంటే మన గొడ్ల గోబలాంటి వస్తాం. మనకి హార్డ్వేర్ అనే దాన్ని వాళ్ళు మర్చిపోకుండా చేస్తాం. మనం రమ్మంటే మన చుట్టాలండి, మన మనవలండి సత్తంగా ఉన్నాయి మనకి.
మా పిల్లలండి అన్నాం. అంటే ఒక నామం ఉంది, సొంతంగా దగ్గర మా రాధమోహన్ గారికి వినిపిస్తున్నాను. కాలు చెయ్యి ఆడినప్పుడు కళ్ళు తెరవరా, నీ బాధ్యతలు బంధాలను ఎల్లనివ్వురా, ఖరీదైన కాలమంత కరిగిపోయేరా, నువ్వు కాలిపోయే వరకు నీకు గాలి ఎగడురా. ఎప్పుడు గాలి అవుతుంది మనకి. గైడెన్స్ గాడ్. మన గురువు స్వామి గారు గీత చదివితే రాతలు మారిపోతాయి, లలిత చదివితే కలతలు పోతాయి, విష్ణు చదివితే శాంతి స్వరూపాన్ని వస్తుంది. ఇవాళ పండగ పక్కల అదే కార్యక్రమం. జై శ్రీమన్నారాయణ. గోవిందా. మనం ఇచ్చినందుకు పరమానందం, బ్రహ్మానందం, ఆత్మానందం. స్వామియే మేరీ పండు చూడ, మేరీ నాయనను కొత్త వ్యక్తి చూడ, ఈరోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి పూజ్య గురుదేవులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి మన గ్రామస్తులందరూ తరపున అత్యంత వైభవోపేతంగా ధర్మ పరిరక్షణ నిమిత్తమై మానవ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి సరళమైనటువంటి భాషలో మనందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత అనేటువంటి వైభవాన్ని వాళ్ళ ఉపన్యాసం ఎందుకు చెప్పమన్నానంటే, భగవద్గీత అనేటువంటిది మన ఇంట్లో నిత్యం దీపారాధన మనం ఎలా చేసుకుంటామో ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి రోజుకి 1 నుంచి 10 శ్లోకాలైనా చదువుతూ ఉండాలి. అలాంటి భగవద్గీత ఇవాళ ఘంటసాల వారు ఎవరైనా కాలం చేస్తే ఆ కాలం చేసిన చోట ఈ ఘంటసాల వారి గొంతు కనపడుతోంది భగవద్గీత రూపంగా. అలాంటి భగవద్గీత నిత్య నైమిత్తమై నీ ప్రతి మనిషి జీవితంలో భగవద్గీత అనేటువంటిది ఒక నాటుడిగా ఏర్పాటు చేసుకుంటారని కోరుకుంటూ, మీ అందరికీ చిన్న శుభవార్త, అది అందరిలో పంచుకోవాలి అని ఇప్పటి వరకు గురువు గారి ద్వారా నా ద్వారా మా ఇరువురికి తప్ప ఇక ఎవరికీ తెలియని విషయం, అన్నయ్య గారితో సహితంగా నిన్న రాత్రి సుమారుగా నిన్న సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యలో చాగంటి వారి అబ్బాయికి మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్. అయ్యా మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఒకసారి నాకు అప్పుడు ఫోన్ చేయండి అని. వారి అబ్బాయి పేరు చరణ్ గారు. అయ్యా ఒకసారి నాకు మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫోన్ చేయండి, నాన్నగారి గురించి మీతో కొంచెం మాట్లాడాలి, ఎప్పుడు మీతో నేను ఈ విషయం మాట్లాడలేదు అని. ఉదయం 11 నుంచి 12 మధ్యలో ఇంచుమించుగా నేను ఈ గుడి దగ్గర నుంచి తిరిగి మా ఇంటికి వెళితే వారు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. అయ్యా కారణం నిన్న ఫోన్ చేయమన్నారు మీరు అని అంటే, అయ్యా మా గ్రామం సుమారుగా నాన్నగారు ఉపన్యాసం గురించి ఒక 7-8 సంవత్సరాల నుంచి తాపత్రయం పడుతూ వారి ఉపన్యాసం గురించి ఎంతో మంది నన్ను అన్ని విధాలు అడుగుతున్నారు.
జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని నేనే కోరిక కోరలేదు. ఇంచుమించుగా మీకు నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఒక్కసారి మా గ్రామానికి మాట ఇచ్చి ఉన్నాను. సుమారుగా 3 సంవత్సరాలు అయింది. మీరు ఎప్పుడంటే అప్పుడు మేము సంసిద్ధమయ్యి ఉన్నాం. నాన్నగారి యొక్క ఉపన్యాసం నాకు కావాలి అని అడిగేసరికి చెప్పడానికి నాదే ఉందండి, మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడే నాన్నగారిని పంపిస్తాను అన్నారు. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి దేవీ నవరాత్రులు దాటిన తర్వాత పూజ్య గురుదేవులైన చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఉపన్యాసాన్ని కూడా మన గ్రామంలో ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేయడానికి తగ్గగా మన హిందూ ధర్మ ప్రచార సేవా సమితి వారు సుమారుగా వారి దగ్గరికి మనం వెళ్ళాలి అన్నప్పుడు మేము ఒక 5గురు ఉండాలి, వీరంతా ఇంచుమించుగా ఒక 5గురు 10 మందితో కూడా మనం ఏర్పాటు చేసుకుని వారి గోశాల దగ్గరికి వెళితే మీరు అనుకున్నటువంటి సంకల్పం అవుతుంది. వీరు వచ్చి ఉపన్యాస వైభవోపేతంగా ఎలాగైతే వినియోగించారో వారి యొక్క అమృతమైన వాక్యములు అతి త్వరిత కాలంలో మనం వింటామని కోరుతూ, వారికి నా మీద ఉన్న వాత్సల్యం అంటే కొంకుదురు యొక్క పేరును ఎక్కడికి వెళుతుందో ఒకసారి మీ అందరికీ తెలియపరచాలి అని దాని అందే తప్ప ఇందులో నాదేదో గొప్ప ఉందని కాదు. ఈ శరీరం అంతా కూడా నా గురువు ఇచ్చినటువంటి ప్రసాదం. బి సముద్ర గారని మీ డైరెక్టర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. శివరామరాజు, మహానంది, సింహరాశి, ఇలా ఎవడైతే నాకంటే ఇలా 18 సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆయన. వారికి ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి సినిమాలు కూడా తీసినటువంటి వ్యక్తి. వారికి ఏదో వైదికంగా చిన్న కార్యక్రమం చేయాలి అనిపిస్తే ఈ మధ్య నేను మా బంగారయ్య శర్మ గారి కార్యక్రమాన్ని నాయకంపల్లిలో చేయించడం చూసి, నాయకంపల్లిలో జరిగినటువంటి కార్యక్రమానికి మన కొంకుదురు పేరు సుమారుగా దగ్గరలో కొంకుదురు నుంచి ఢిల్లీ వరకు పలికింది మన కొంకుదురు పేరు ఆ నాయకంపల్లిలో. ఆ కార్యక్రమం చేయడం బట్టి కొంకుదురు నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్ళిందమ్మా. అది ఇంచుమించుగా ఆ వీడియోలో అమిత్ షా గారు కూడా చూశారు. అక్కడ వరకు వెళ్ళింది మన యొక్క ఊరి యొక్క పేరు అది. ఆ విషయములన్నీ కూడా బంగారయ్య గారు నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు తప్ప ఇంకా అంతకుమించి ఏమీ రాలేదు. ఈ విషయం వారి నుంచి తెలుసుకున్న తర్వాత కొంకుదురు యొక్క ఖ్యాతి, కొంకుదురు యొక్క తత్వం, కొంకుదురు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యంతో కూడినటువంటి మానవకృతంగా ఉన్నటువంటి మీరు ఇచ్చిన బలం, మీరు చేసిన ధైర్యం ఇవాళ ఇంత కార్యక్రమం జరగడానికి ప్రధానమైనటువంటి మూలం. అందువలన ఆ డైరెక్టర్ గారికి వీరికి నాలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో తెలుసున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒకసారి మీకు ఒకరి నెంబర్ ఇస్తాను, వారికి ఫోన్ చేసి ఆధ్యాత్మికంగా నాలాంటి వారిని అడిగిన వైదికంగా అటువంటి వారిని అడగాలి అని మొన్న ఇంచుమించుగా ఒక 4 రోజుల క్రితం వారిని పరిచయం చేసి త్వరిత కాలంలో వారు కూడా మన గ్రామానికి రాబోతున్నారు. అతి త్వరిత కాలంలో మన కొంకుదుర గ్రామం ఎక్కడెక్కడికో వెళ్ళబోతోంది. ఈ గ్రామం నుంచి, ఈ గ్రామంలో పుట్టినందుకు, ఈ గ్రామంలో పెరిగినందుకు, ఈ గ్రామాన్ని తలిచినందుకు, ఈ గ్రామంలో మనం ఉంటూ అనేక కార్యక్రమాలు ఇటువంటి గురువు గారుల ద్వారా జరిగినందుకు వీరు మన గ్రామం మీదకి రావడానికి, ఈ భూమి చేసుకున్న అదృష్టంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నందుకు మనం అందరం కూడా ధన్యులం అవుతాము అని ఎటువంటి సంశయం లేకుండా, మొన్న ఒకరికి ఎవరికో ఉపన్యాసం గురించి నాకు ఫోన్ చేస్తే గరికిపేట నరసింహారావు గారి గురించి, అన్నయ్య కొంచెం మాకు వారి యొక్క ఉపన్యాసం ఏర్పాటు చేయాలి, వారితో కొంచెం మాట్లాడండి అంటే, గరికిపేట నరసింహారావు గారి ఉపన్యాసం గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎక్కడో కార్యక్రమం చేయిస్తూ ఉంటే, అయ్యా నాకు స్త్రీ అనే శబ్దం గురించి కొంచెం అర్థం కావాలి అని అడిగాను. వెంటనే వారు అడిగేసరికి, నాన్న నీకు తెలియకపోవడం ఏమిటి అంటే, మంత్రాలంటే మేము చెప్పుకుంటూ వెళతాం కానీ తత్వార్థం మాకు తెలియదు కదా, మీరు చెప్పండి అనేసరికి ఒకే మాటలో చెప్తాను, 1/2 నిమిషంలో అయిపోతుంది అన్నారు. ఈ స్త్రీ అనే శబ్దంలో సా అనే శబ్దం రాస్తాం కదా, అది సత్వగుణానికి అతీతం నానా. అలాగే తా అనే శబ్దం రాస్తాం కదా, తకారం పెడతాం కదా, అది తమో గుణానికి అతీతం. అలాగే రకారం పెడతాం కదా, ఇది రజోగుణానికి అతీతం నాన్న. ఈ 3 స్వరూపాలు తయారు చేస్తేనే ఒక మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం ఈ స్త్రీ అనేటువంటి శబ్దాన్ని తెలియపరిచారు వారు. అలాంటి స్త్రీమూర్తులు ఈ 2 రోజులు కూడా మీ పనులన్నీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి, నిన్న నేను ఏది చెప్తే అదే చేసి, ఇక్కడ గాలి ఉన్నా లేకపోయినా, మంచినీళ్ళు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా
ఇది మన గ్రామం గురించి అని వచ్చి ఈ పారాయణ చేసిన మీ అందరికీ కూడా ఆ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని అనేక కృతజ్ఞతలు మీకు విశేషంగా తెలియపరుస్తూ, ఎందుకంటే బ్రాహ్మణ స్థానంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించాలి కాబట్టి ఆ వేదమాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభించాలని కోరుతూ, ఇంతటి కార్యక్రమాన్ని నేను తలపెట్టినప్పుడు మొట్టమొదటగా మా కమిటీ వారికి తెలియపరచగానే, అయ్యా మీరు ఈ కార్యక్రమం చేయండి, ఈ చెయ్యడానికి తగ్గ మా ఏర్పాటు ఏం చేయాలో అది మేము చేస్తాము అని అంటే, ఈ వేదిక ఇత్యాదివన్నీ కూడా ఏర్పాట్లు చేయండి అనగానే వారి క్షణకాలంలో ఈ వేదికలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమంలోనూ మనకి ఇంత సుందరంగా ఈ వేదికని, అలాగే వచ్చిన గురువు గారికి ఇబ్బందులు లేకుండా, మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేసినటువంటి మా ఓదూరు బాబురావు గారికి మీరందరూ ఒక్కసారి ప్రచార ధ్వనులతో వారిని ప్రోత్సహించాలని కోరుతూ, అలాగే హిందూ ధర్మ ప్రచార సేవా సమితి సభ్యులు మీరు లేకపోతే నేను లేను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా నేను శ్రీకారం చుట్టిన తర్వాత మీ వెంట మేము ఉన్నాం, ఈ కార్యక్రమం చేయండి అని నాకు తోడ్బలం ఇచ్చినటువంటి మీ హిందూ ధర్మ ప్రచార సేవ కొంకుదురు గ్రామంలో ఉన్న హిందూ ధర్మ ప్రచార సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇటువంటి కార్యక్రమాలు తరచు వచ్చే కాలంలో మొన్న కొంతమంది సామవేదం షణ్ముఖ శర్మ గారిని కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా అని అన్నారు. సామవేదం వారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళందరి మధ్యలో మైలవరపు శ్రీనివాసరావు గారు సామవేదం, షణ్ముఖ శర్మ గారు, బాచంపల్లి సంతోష్ శర్మ గారు, మన అలాగే రాధా మనోహర్ దాస్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, ఇలా ఇంచుమించుగా 25 మంది వేదికలో ఒక పక్క నుంచి ఒక పక్కన కూర్చుని ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతా స్వరూపాలుగా ఉన్నటువంటి వ్యక్తులు. విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు శృంగేరి పీఠానికి చాలా ప్రధానమైనటువంటి కారులు. వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చుని ఉంటే, ఈ గ్రామంలో మీరు పెట్టే అన్నం తింటున్నటువంటి నేను అనే వ్యక్తిని వీళ్ళందరి మధ్యలో కూర్చుని కార్యక్రమం చేయించి, నానా చాలా చక్కగా చేయించావు, ఇదే ధర్మబద్ధంగా నువ్వు కార్యక్రమాలు చేయిస్తూ ఉండు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటావు, త్వరలో శృంగేరిలో మనం పెట్టే కార్యక్రమాన్ని కూడా నీ బ్రహ్మత్వంలోనే చెయ్యాలి అనేటువంటి యోగ్యమైనటువంటి వరాన్ని నాకు కలగజేసినటువంటి మా బంగారయ్య శర్మ గురువు గారికి అనేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇక జరిగిన కార్యక్రమంలో కాలాతీతం చాలా అయింది. అలాగే నిన్నటి రోజున కొంతమందిని మనం అన్యత్ర కారణాలతో పిలవలేకపోయాం కాలాతీతం అవ్వడం వల్ల. ఈ రోజున ఒక 5-6 ఉన్నారు, వారిని ప్రత్యేకించి పిలుస్తాను. వారు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అయ్యా శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆలయార్చకులైనటువంటి సూర్య భాస్కర శర్మ గారు, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆలయార్చకులైనటువంటి సూర్య భాస్కర శర్మ గారిని వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు దుశ్యాలుగాతో గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆలయార్చకులైనటువంటి సూర్య భాస్కర శర్మ గారిని గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. తదుపరి 2వ వ్యక్తిగా లైటింగ్ బాబురావు గారు, ఓదూరు బాబురావు గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓదూరు బాబురావు గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓదూరు బాబురావు గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి మీరు తొందరగా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత సుందరంగా మనకి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి లైటింగ్ ఓదూరు బాబురావు గారికి గురువు గారి యొక్క ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. అలాగే మేడ శ్రీని గారు, కర్రి శ్రీనివాసరెడ్డి గారు, మేడ శ్రీని గారు, కర్రి శ్రీనివాసరెడ్డి గారు వేదిక వద్దకు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మేడ శ్రీని గారు వేదిక వద్దకు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, సరయ్య గారి అల్లుడు, సరయ్య గారి అల్లుడు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, మా రామారెడ్డి గారి యొక్క తండ్రి, వేదిక వద్ద వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అయ్యా రావాలి మీరు. అలాగే సత్య సూర్య భాస్కర్ రెడ్డి గారు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే పలాల సత్యనారాయణ రెడ్డి గారు, బాబీ గారు
పడాల సత్యనారాయణ రెడ్డి గారు బాబీ గారు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే కర్రీ మునీశ్వర్ రెడ్డి గారు కర్రీ మునీశ్వర్ రెడ్డి గారు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. నిన్నటి రోజున ఈ కార్యక్రమానికి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాలేనటువంటి మా అపార స్నేహితులు ఈ కార్యక్రమాన్ని నేను చెప్పిన వెంటనే మీ వెంటనే ఉన్నాము అని చెప్పినటువంటి ధైర్య సమానులు పడాల రమేష్ రెడ్డి గారిని వేదిక వద్దకు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే దుర్గారెడ్డి గారిని హైందవ సైన్యం సభ్యులు ఉపాధ్యక్షులైన దుర్గారెడ్డి గారిని కూడా వచ్చి వేదిక పైన గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే నిన్నటి రోజున అన్యత్ర కారణాలతో మీరు రాలేకపోయారు పడాల కమలారెడ్డి గారిని వేదిక వద్దకు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ఏ కార్యక్రమం చేసినా మీ వెంట నేను ఉన్నాను అని మా ఆలయ కమిటీ సభ్యులకి బలాన్ని ఇచ్చేటువంటి పులకం సత్యరాజు గారు వేదిక వద్దకు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. పులకం సత్యరాజు గారు వేదిక వద్దకు వచ్చి గురువు గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మీరందరూ కూడా ఒక్కొక్కరు